రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. కోల్డ్ వేవ్స్, కనిష్ట ఉష్ణోగ్రతలతో అలర్ట్గా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 3 రోజులు చలి తీవ్రత కొనసాగే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రాష్ట్రంలో రాత్రి సమయంలో టెంపరేచర్లు మునుపెన్నడూ లేనంతగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ రికార్డ్ అవుతున్నాయి. దట్టమైన పొగమంచుతో ఉత్తర, పశ్చిమ తెలంగాణలో టెంపరేచర్లు 6 నుంచి 7 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. 3 దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు. 12,702 పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 7,527 స్థానాల్లో గెలుపొందారన్నారు. 66% ఫలితాలను కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ రెబల్స్ సాధించారని తెలిపారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మంత్రులతో కలిసి మాట్లాడారు రేవంత్. గోదావరి, కృష్ణా జలాలపై రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేశారో కేసీఆర్తో చర్చకు సిద్ధమన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి రాష్ట్రంలో కంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయంపై తాము చెప్పడానికి ఏం లేదన్నారు సీఎం. బీఆర్ఎస్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే తమ వాళ్ళు కాదనుకునే పరిస్థితి ఉందన్నారు రేవంత్ రెడ్డి. అధికారులు ప్రజా సేవకులుగా గుర్తింపు పొందాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతిరోజు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని చెప్పారు. ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అంతర్గత బలహీనతలే ప్రమాదకరమన్నారు బట్టి విక్రమార్క. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హాజరయ్యారు. వ్యవసాయ శాఖ కార్యాలయాలు, కార్పొరేషన్లలో బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆఫీసులకు సరైన టైంకు రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఉద్యోగులు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కొందరి చర్యలతో అందరికీ చెడ్డ పేరు వస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి కాకా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా వెంకటస్వామి వర్ధంతి నుంచి క్రికెట్ టోర్నీ మొదలు పెడతామన్నారు. మ్యాచ్లకు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్టిక్ T20 లీగ్ నిర్వహణకు సంబంధించి జెర్సీ లాంచ్ చేశారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ సభ్యులతో పాటు జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలే టార్గెట్గా దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ వాడుకుంటోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఈడీ కేసులు పెట్టింది ఇబ్బంది పెట్టారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. గాంధీ భవన్ గేటు దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ నేతలు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగా అప్పులు తీసుకోవడం తప్ప పాత అప్పులు తీర్చే కార్యాచరణ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా తెలంగాణను అప్పుల్లో ముంచేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే ఆలోచన కాంగ్రెస్ సర్కార్ చేయడం లేదని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. సీఎం హోదాలో ఉండి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ కార్యకర్తల కష్టం, ప్రజల అండతో సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచారన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో మరోసారి చర్చిస్తామనడం రిజర్వేషన్లను దాటవేసే ప్రయత్నమే అన్నారు రామచంద్రరావు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు రామచంద్రరావు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని మనమే ఓడించుకున్నామన్నారు కేటీఆర్. 10 ఏళ్లు పాలించినా పార్టీని పట్టించుకోకుండా తప్పు చేశామని చెప్పారు. సర్పంచ్లు, ఎంపీటీసీల సమస్యలు పట్టించుకోలేదని తెలిపారు. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని కూడా పట్టించుకోలేదని, కమిటీలు వేయలేదన్నారు కేటీఆర్. భువనగిరిలో పార్టీ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లను సన్మానించారు కేటీఆర్. ఆర్ఎస్ఎస్ ఎజెండానే కేంద్రంలో మోదీ సర్కార్ అమలు చేస్తోందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. ఈ పథకం ఎంతో మంది పేదలకు ఉపయోగపడిందని తెలిపారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ల కోసమే బీజేపీ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వంశీకృష్ణ. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో మరో సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ. సిట్లో సభ్యులుగా 5 సీనియర్ ఐపీఎస్ అధికారులున్నారు. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసుపై ప్రత్యేక సిట్ విచారణ చేపట్టనుంది. మోడర్న్ టెక్నాలజీతో కేసు విచారణ చేపట్టాలన్నారు డీజీపీ. ఎంక్వైరీ స్పీడప్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చారు.
ఇక కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుండడంతో డీజీపీ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటు వింటర్ సెషన్ వాడివేడిగా సాగుతున్నాయి. ఎంజీ నరేగా పథకం రద్దు చేసేందుకు తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లుతో లోక్సభ దద్దరిల్లింది. కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన మధ్యనే స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. మూజువాని ఓటుతో వీబీజీ రామ్జీ బిల్లుకు ఆమోదం తెలిపారు. మోదీ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. భారత్కు ఒమన్ నమ్మకమైన మిత్రదేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక ముందడుగని చెప్పారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు ఇరు దేశాల నేతలు. భారత సాంప్రదాయ వైద్యం, ఆయుష్ ఉత్పత్తులు ఈ ఒప్పందంలో చేర్చామన్నారు మోదీ. మస్కట్లో ప్రవాస భారతీయులతో నిర్వహించిన మైత్రి పరువు ప్రోగ్రాంలో పాల్గొన్నారు మోదీ.